వెల్కమ్ చెప్పండి. అవును సార్, మాట్లాడాం సార్. అవి కొటేషన్స్ అవి పెట్టమన్నారు మన సారు, అవి పెట్టాం సార్. ఇంకా ఫైనలైజ్ చేసి మనకు వస్తాయి సార్. అంటే డబల్ అవును సార్. అవును సార్. డయాస్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. సార్ బాబురావు స్పోర్ట్స్ షూస్, తర్వాత బెడ్షీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టర్కీ టవల్స్ కూడా ఇవ్వటం జరిగింది సార్. ఇంకొక విషయం, ఓకే సార్, ఓకే సార్. ఇంకో 10 ఇవ్వండి. అలా మీ ఊర్లో ఉన్న మీ బంధువులు, మీ ఊర్లో ఉన్న మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఊర్లో ఉన్నటువంటి మీ శత్రువులు అందరూ కూడా మీ తల్లిదండ్రుల స్థాయి చూసి శభాష, మంచి బిడ్డల కన్నా మీ కొడుకు ప్రయోజకుడయ్యాడు, మీ కూతురు ప్రయోజకులయ్యా, అటువంటి బిడ్డలు కన్నందుకు మీరు ధన్యులయ్యాని మీ తల్లిదండ్రులు పొగిడున్నాడు. అది మీ తల్లిదండ్రులకు మీరు రుణం తీర్చుకున్నట్టు. ఆ రుణం తీర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి మనిషి. ఎందుకు పుట్టాడరా ఈ నా కడుపునని తండ్రి ఏడవటం కాదు, ఈ పిల్ల నా కడుపును పుట్టి మా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిందని మీ తల్లి ఏడ్చేటట్టు కాదు మీ జీవితం ఉండాల్సింది. మీ జీవితం 25 సంవత్సరాల తర్వాత మీ తల్లి తండ్రిని మిమ్మల్ని గట్టిగా అద్దుకుని శభాష్ బిడ్డ, మా కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేసి ఈ రోజు మమ్మల్ని ఊర్లో కీర్తిమంతులుగా అందరూ పొగిడే విధంగా నువ్వు ఎదిగినందుకు శభాష్ బిడ్డ అని చెప్పి మిమ్మల్ని ముద్దాడతారే, అది నిజమైన జీవితం. ఆ జీవితం ఏర్పడాలంటే ఈ 15 సంవత్సరాలు మీరు కష్టపడండి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి, అలవాట్లకు దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అన్నిటిని వదిలిపెట్టి ఈ రోజు పడే మీ బాధలు, ఇప్పుడు ఓడిపోతే ఎలా ఓడిపోయామో ఇంకొకసారి ఓడకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. మోసపోతే ఇంకొకసారి జీవితంలో మోసపోకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. అన్నీ కూడా పాఠ్య పుస్తకాల అంశాలే కాదు, ఎదుగుతూనే కొంది మీ ఆలోచన పరిపక్వతతో వచ్చే లక్షణాలను కూడా మీరు క్రమశిక్షణగా మార్చుకోగలిగితే తప్పకుండా మీ అదృష్టవంతులు అవుతారు. ఎవ్వరూ దురదృష్టవంతులు ఉండరు. దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరికి ఇచ్చారు. కానీ ఈ రోజు మేమందరం గెస్ట్లుగా వచ్చి మీకు పాఠాలు చెప్తున్నాం. రేపటి రోజున మీరు కూడా గెస్ట్గా వచ్చి ఇదే ప్లేస్లో కూర్చొని మీరు విద్యార్థులకి స్పీచ్ ఇచ్చే స్థాయికి ఎదగడానికి మీరు తపనపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకొని మీకోసం మీరేమనుకుంటున్నారంటే ఏం చేస్తున్నారు అనుకున్నాం. మీకోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంది, వేల లక్షల రూపాయల జీతాలు ఇచ్చి వాటర్స్ కానించి, కుక్కులు కానించి, దబర్లు కానించి కొని వండి మీకు అన్నం పెడుతుంది. మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి మీకోసం, మీ ఎదుగుదల కోసం పాటుపడుతున్నప్పుడు మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.